ఒకవైపు టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల గురించి చర్చ జరుగుతూ ఉంటే మరోవైపు పొత్తులు పెట్టుకున్నా సరే 2014 ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్సే లేదంటున్నారు మంత్రి రోజా. 2014లో అనుభవం ఉన్న నాయకుడని చంద్రబాబుని గెలిపించారు. మోదీ పవన్ చరిష్మాతో చంద్రబాబు సీఎం అయ్యారు. బాబు పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేదు. ఏపీలో బీజేపీకి బలం లేదు, సో ఆ ఫలితాలు రిపీట్ కావు అంటున్నారు రోజా. చంద్రబాబుతో కలిస్తే బీజేపీకే మైనస్ అంటున్నారు. ఎన్ని పార్టీలు కలిసినా వైసీపీకి నష్టం లేదు, మంచి చేసే నాయకుడు జగనే అని ప్రజలు నమ్ముతున్నారు. సో 3 పార్టీలు ఒక్కటైనా సరే మళ్ళీ జగనే సీఎం అవుతారని ధీమాగా చెప్తున్నారు రోజా. 2014 పొత్తులు మళ్లీ కలిసినా సరే ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు మంత్రి రోజా. ఏపీలో బీజేపీకి బలం లేదని, చంద్రబాబు లాంటి రాష్ట్రద్రోహితో కలిస్తే బీజేపీకే మైనస్ అని, ఎన్ని పార్టీలు కలిసినా తిరిగి జగన్ సీఎం అవుతారని అంటున్న మంత్రి రోజాతో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ హసీనా ఫేస్ టు ఫేస్. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే 3 పార్టీలు ఒకటైతే వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి రోజా ఉన్నారు. ఇప్పుడు 3 పార్టీలు కూడా ఒకటైపోతున్నాయి. మళ్ళీ 2014 సీన్ రిపీట్ అవుతుంది. ఎలా చూస్తారు? 2014 సీన్ రిపీట్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ రోజు ముగ్గురు కలిసినప్పుడు మీరు అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయి ఉంది, రాష్ట్రం విడిపోయి నష్టాల్లో ఉంది. సో దీన్ని ఒక సీనియర్ నాయకుడైతే, అనుభవం ఉన్న వ్యక్తి అయితే చేయగలడేమో అన్న ఒక వేవ్ క్రియేట్ చేశారు. అలాగే మోడీ గారి వేవ్ ఉన్నింది ఆ టైంలో. అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరికి కలిపి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ ఒక క్రేజ్లో ఆ రోజు వర్కౌట్ అయింది. కానీ ఈ ముగ్గురు ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు వాళ్ళ మేనిఫెస్టోల్లో వాళ్ళు ఏం చెప్పారు, పబ్లిక్ మీటింగ్స్లో ఏం చెప్పారో ఒక్క ప్రామిస్ని కూడా కీపప్ చేయలేకపోయారు. సో ఈరోజు మళ్ళీ కలిసి వస్తే ఇంకా నష్టం వాళ్ళకే జరుగుతుంది తప్ప మాకు జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. ఇదే చంద్రబాబు నాయుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది, నేను చేయలేనన్న రాష్ట్రాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలా చేయగలుగుతున్నాడు అంటే ప్రజలకు చేయాలన్న మనసు వైఎస్ఆర్ కుటుంబంకు ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. సో ఇదే వైఎస్ఆర్ కుటుంబం కంటిన్యూ అవ్వాలి. దాంట్లో జగనన్న అయితే ఇచ్చిన మాట మీద నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎవరికీ లొంగకుండా, పార్టీని ఏ పార్టీలో విలీనం చేయకుండా తాను ఏ విధంగా ప్రజల కోసం పోరాడాడో ప్రజలు గమనించారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే మాట మీద నిలబడే నాయకుడు అనేది అర్థమైంది. కాబట్టి జగనన్న గతంలో కన్నా అంటే 151 కన్నా ఎక్కువగా 175 కొట్టే 2024లో మీరు చూడబోతున్నారు. మోడీ లాంటి పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ ప్రచారం చేసి టీడీపీకి ఓట్లు వేయమన్నా కూడా ఏమి రాదంటారు. ఆల్రెడీ చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత 5 సంవత్సరాల్లో చెప్పినవి ఎందుకు చేయలేదనేది ప్రజలు అడుగుతారు. వారి కష్టాలు ఎవరు దూరం చేస్తారు, వారి పిల్లలకి మంచి భవిష్యత్తు ఎవరిస్తారు అనేది ప్రజలు గమనిస్తారు. అదే వాళ్ళు ఆశిస్తారు కూడా. ముగ్గురు ఒక్కటైనా కూడా మీకు ప్రాబ్లం లేదు? ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంకా ఈజీగా ఉంటుంది. 3 పార్టీలు ఒక్కటైనప్పటికీ కూడా అసలు వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీని అని మంత్రి రోజా అంటున్నారు.